సో, ఈ స్టోరీ ఏంటి అంటే 'మిత్రత' అన్న స్టోరీ ఎలా ఉంటుందంటే, 'మిత్రత' అన్న స్టోరీలోని ఆచార్య రామచంద్ర శుక్లజీ చాలా చక్కగా రాశారు. చాలా సంస్కారంగా ఈ లెసన్‌ని రాశారు. ఇందులో ఆచార్య రామచంద్ర శుక్లజీ ఏమంటున్నారంటే, చిన్న పిల్లల ఫ్రెండ్‌షిప్‌కిను, యంగ్‌స్టర్ ఒక ఫ్రెండ్‌షిప్‌కి చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. అండ్ ఆ విషయాల్ని గురించే చాలా చక్కగా వివరించారు. మనిషి యొక్క జీవితంలోని ఫ్రెండ్షిప్ అన్నది ఒక గోల్డెన్ చాప్టర్ లాంటిది. స్పెషలీగా చెప్పాలి అంటే 'ఛాత్రావాస్ కే समय की मित्रता मन को मोह लेती है' అని ఇచ్చాడు మనకి పుస్తకంలో. అంటే ఏంటంటే ఛాత్రావాస్ అంటే ఛాత్రోకే రెహనే కా ఆవాస్, అంటే స్టూడెంట్స్ ఉండేటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి చోట్ల ఉండేటువంటి పిల్లలు అంటే హాస్టలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఫాస్ట్‌గా ఫ్రెండ్‌షిప్ అన్నది చేసేసుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులతో దూరంగా ఉంటారు. వాళ్ళకి ఎవరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడేస్తారు. చాలా ఫాస్ట్‌గా వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేసేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిత్ర को पाकर आनंद होता है तो उनको खोकर ईर्ष्याग्रस्त होना पड़ता है. ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఒక మంచి ఫ్రెండ్ మనకి లభ్యం అయిన తర్వాత అలాంటి ఫ్రెండ్‌ని మనం పోగొట్టుకున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. కొందరైతే ఇద్దరి మధ్యలో దూరి వాళ్ళని విడదీసిస్తే వీళ్ళు చాలా ఈర్ష్యగా ఫీల్ అవుతారు. ఈర్ష్యాగ్రస్త అంటే ఏంటి? జెలసీగా ఫీల్ అవుతారు. బచ్‌పన్ కి మిత్రత మే రూఠనా ఔర్ మనానా స్వాభావిక్ హై. చిన్నప్పుడు అంటే చాలా చైల్డ్‌హుడ్ అంటే చిన్న పిల్లలు ఒక 5, 6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల లోపల ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఫాస్ట్‌గా ఫ్రెండ్‌షిప్ చేస్తారు. అలాగే గొడవలు పెట్టుకుంటారు. మళ్ళా కలిసిపోతూ ఉంటారు. యువకో మే మిత్రత అప్నే ఆప్ హో జాతీ హై. సో, చిన్న పిల్లల గురించి చెప్పాం. చాలా ఫాస్ట్‌గా వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేసుకుంటారు. మళ్ళా దెబ్బలాడుకుంటారు. మళ్ళా కలిసిపోతారు. ఇది బాలకో మే మిత్రత మే రూఠనా ఔర్ మనానా స్వాభావిక్ హై అన్న మాటకి అర్థం. సెకండ్ పారా నేను చెప్తున్నాను ఇది. యువకో మే మిత్రత అప్నే ఆప్ హో జాతీ హై. యువకులు అంటే మీ ఏజ్ వాళ్ళు, డిగ్రీ స్టూడెంట్స్ 18 ఇయర్స్, 17 ఇయర్స్ కదా! సో, ఇలాంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇంకా ఫాస్ట్‌గా ఫ్రెండ్‌షిప్ చేసేస్తారు. తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. हँसमुख चेहरा, सुंदर प्रतिभा और स्वच्छंद प्रकृति के ये गुण इनको परस्पर आकर्षण में डाल देते हैं. వీళ్ళు ఏం చేస్తారంటే యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అవతల వాళ్ళు చాలా టాలెంటెడ్‌గా ఒక చిన్న స్మైల్ ఇస్తూ చాలా ఫాస్ట్‌గా వాళ్ళు అంటే అందరితో మింగిల్ అయిపోతున్న వాళ్ళని చూసి ఇవతల వాళ్ళకి చాలా నచ్చుతుంది. అండ్ వెంటనే ఫ్రెండ్‌షిప్ అన్నది చేసేసుకుంటారు. ఫ్రెండ్‌షిప్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అన్న మాట యంగ్‌స్టర్స్ చాలామందికి తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించరు. ఒక వివేకంగా ఆలోచించరు. ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఫ్రెండ్‌షిప్‌ని చెయ్యాలి అన్నది. ఒక ఫ్రెండ్‌ని ఎంచుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒక ఫ్రెండ్ వలన మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఒక ఫ్రెండ్ వలన మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. మీకు అర్థమైంది కదా! ఒక మంచి దోస్త్ మనకి దొరికితే మంచి పొజిషన్‌కి మనం వెళ్ళవచ్చును. వాళ్ళల్లో ఉండేటువంటి గుడ్ క్వాలిటీస్, క్వాంటిటీస్ అండ్ క్యారెక్టరైజేషన్స్ వలన మనలో మంచి మార్పు రావచ్చును. అలాగే కొందరిలో ఉండేటువంటి దురస్వభావం వలన మన ఒక బిహేవియర్‌లోని కూడా దురస్వభావం అన్నది వెంటనే వచ్చేస్తుంది. ఓకేనండి. సో, ఎందుకే మనం ఫ్రెండ్‌షిప్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఒక ఆచరణ ఏదైతే ఉందో దాన్ని మనం ధ్యానంలో పెట్టుకొని ఫ్రెండ్‌షిప్ చెయ్యాలి. సో, చాలామంది కళ్ళు మూసి ఫ్రెండ్‌షిప్ చేసుకుంటారు. అంటే గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళు ఏది చెప్పేసినా నమ్మేసి వెంటనే ఫ్రెండ్‌షిప్ చేసేసుకుంటారు. కానీ మనకి బ్యాడ్ ఫ్రెండ్‌షిప్ వలన బురి సంగతి అంటే బ్యాడ్ ఫ్రెండ్‌షిప్ వలన మనలోని కూడా మార్పులు నెగటివిటీ వైపు వెళ్ళిపోవచ్చును. అందుకే చాలా జాగ్రత్తగా ఫ్రెండ్‌షిప్ చేయాలి. ఎలాంటి వాళ్ళతో చేయాలి? మనని వాళ్ళు సన్మార్గంలో పెట్టేటువంటి వాళ్ళతోటి మనము ఫ్రెండ్‌షిప్ చేయాలి. అంటే మనం ఏదో బ్యాడ్ వేలో ఉన్నాము అని అర్థము కాదు. అంటే మనలో ఉండేటువంటి నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చెప్పి అవతల వాళ్ళు మనలోని మార్పుని తీసుకొచ్చేటువంటి వాడే నిజమైన స్నేహితుడు. ఓకేనండి. విశ్వాస్ పాత్ర మిత్ర సే బడి రక్ష హోతీ హై, వహ జీవన్ కి ఏక్ ఔషధి హై. నమ్మకస్తుడైన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఒక ఔషధం లాంటి వాళ్ళు. జ్వరం వస్తే
మనం ఎలా అయితే మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుందో అలాగే మనలో ఉండేటువంటి బ్యాడ్ క్వాలిటీస్ని కూడా రెక్టిఫికేషన్ చేసేటువంటి వాడే నిజమైన ఫ్రెండ్. అందుకే ఔషధి అని అన్నారు. ఖజానా అంటే ఏంటండి? కుప్ప. అంటే వాళ్ళు ఉండేటువంటి ఖజానా అంటే మంచి బుద్ధి వాళ్ళు నిండి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మంచి సన్మార్గంలోకి వెళ్ళడానికి. हमें अपने मित्रों से ये आशा रहती कि वे हमें दोषों से बचाएंगे और नीति के मार्ग पर जाने में मदद करेंगे. మనం మన ఫ్రెండ్స్ తోటి ఎలా ఆశిస్తాము అంటే మనని నీతి మార్గంలోని వాళ్ళు తీసుకెళ్ళాలి, వాళ్ళు కూడా నీతి మార్గంలోని ఉండాలి. అండ్ మంచి నిజమైన ఫ్రెండ్ ఒక డాక్టర్ లాంటి వాడు. ఒక డాక్టర్ ఎలా అయితే మనకి జ్వరం వస్తే మెడిసిన్ ఇచ్చి మనకి తగ్గిస్తాడో అలాగే మంచి స్నేహితుడు కూడా మనం ఏమైనా తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే మనని హెచ్చరించి మనని మందలించి మంచి దారిలో వెళ్ళడానికి తోడ్పడేటువంటి వాడే నిజమైన ఫ్రెండ్. నిజమైన ఫ్రెండ్ ఎలా ఉంటాడు ఇంకా చెప్పాలి అనుకుంటే ఒక అమ్మ ప్రేమ లాంటిది, స్వచ్ఛమైన ప్రేమ. ఈ జగత్తులోని ఈ వరల్డ్లోని ఈ మనకి ఇంత ప్రేమించేటువంటి వాళ్ళు అంటే మన తల్లిదండ్రులంతా ప్రేమించేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా మనకి ఉండరండి. సో అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పి అన్నారు. అలాగే ఒక మంచి ఫ్రెండ్ మనకి ఒక మంచి అమ్మ ప్రేమ లాంటి ప్రేమనిచ్చి మనకి సన్మార్గంలోని పెడతాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా అలాంటి ఫ్రెండ్షిప్నే చెయ్యాలి, అలాంటి వాళ్ళతోనే చెయ్యాలి ఫ్రెండ్షిప్. అంటే మనకి 4 రోజులు ఫ్రెండ్షిప్ చేసుకున్న తర్వాత అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది. సో ఇప్పటివరకు నేను మీకు చెప్పాను కదా. సో ఇలా మీరు లెసన్ని రాస్తూ ఫ్రెండ్షిప్ గురించి మీరు కొన్ని మీకు తోచినట్టుగా మీరు రాయవచ్చును. మీకు వస్తేను ఫ్రెండ్షిప్ గురించి మీరు రాయవచ్చును. రాసిన తర్వాత మీకు 4 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్ మీరు ఆ ఎగ్జాంపుల్స్ రాస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి. అవి ఏంటో చెప్తాను, వినండి.